హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా ఊళ్ళే పోషమ్మ బోనాలు జరుగుతున్నాయి. మా ఊరికి వచ్చినాము. ఇగో ఇక్కడ బోనాలు కూడా అంటారు, మీకు చూపిస్తా. ఇగో ఇక్కడ మా వాళ్ళు బోనాలు అంటారు. పోయిన సంవత్సరము పోషమ్మకు నిలబెట్టినాము, ఈ సంవత్సరం మారు బోనాలు. మా మనవాడు ఏడుతాడు ఎందుకో, కన్నబాబు ఏడుతాడు ఎందుకో. ఏమైంది ధ్రువబాబు? ఇది చూడు, వెళ్తాను. మా బావగారు వస్తాడు. ఇలా పొద్దుగాల మరి ఎటువై వస్తారు అని అందరికీ నమస్కారం పెడతాడు. బోనంలా దీపం వెలిగించడానికి అతి తయారు చేసింది ఇక్కడ. గొర్రెపడేళ్ళు అమ్మవారికి బలి చేయడానికి తీసుకొచ్చారు. ఎందుకంటే మంది బాగున్నాం కాబట్టి పైకి తీసుకొచ్చారు. వీళ్ళందరూ మా పెద్ద మనుషులు. ఈ ముంగట వచ్చే అన్న, మా అన్న పెద్ద మనిషి, ఊరి పెద్ద మనిషి. వీళ్ళందరుగా దేవుని గురించి ఎట్ట చేద్దామని అన్ని ఆలోచించుకుంటూ మాట్లాడతారు. ఇంటి ముంగట మా బావైతుడు వాళ్ళ బర్రెలు విడిచిపెట్టి ఇప్పుడే అవి వెళ్ళిపోతున్నాయి మేతకు. ఇట్లా పల్లెటూళ్ళలో ఇట్లా బర్రెలు, పొలాలు ఇవన్నీ హంగామా ఉంటాయి. పల్లెటూరు వాతావరణం వేరు. పిల్లలు, మా మనవరాలు అమ్మవారికి రథాలు తయారు చేసిన అడ్లోళ్లకు బియ్యము, కనుములు, దక్షిణ అవన్నీ పెద్ద మనుషులను రెడీ చేస్తారు. ఇవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు దక్షిణ పెట్టి కట్నం పెట్టి ఆ రథాలను తీసుకొస్తారు. తీసుకొచ్చినాక అప్పుడు బోనాలతోని ఆ రథాలను తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి పెద్ద బోనము వండుడు అయినట్టుంది. దించుతున్లు దించి ఒక పెద్ద గమాల నీళ్ళు పోసి ఆ చల్లటి నీళ్ళల్లో పెడతారు. ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి తొందర పూజాలంకరణ చేయాలి కదా బోనానికి. అది చల్లారినాక అప్పుడు బోనం బోధిస్తారు. ఇంటిలో అందరి చుట్టాలు, కోలాహలము, మనవలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు అందరు వస్తారు. ఇక్కడ చిన్న పాప మనవడు ఆడుతాడు. క్యూట్ ఉన్నాడు బాబు, ఆడుతాడు చిన్న బాబు. రథాలు తేవడానికి పెద్ద మనుషులు రెడీ అయ్యి పోతూ ఉన్నారు. దప్పుల సప్పులతోని అడ్డల ఇంటికి పోయి రథాలను తీసుకొని వస్తారు. అవి తీసుకొచ్చినాకనే మనకి ఏదైనా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మా కొంచెం దూరం ఉంటుంది. అక్కడ పోయొచ్చే వరకు ఒక అరగంట 30 గంట పడుతుంది. ఇదే మా ఊరు, ఇట్లా ఉంటుంది. అందరూ పండగ గురించి వెయిటింగ్లో ఉన్నారు. పండుబాబు కేరింతలు ఆడుకుంటున్నారు. బోనాలను పూజిస్తారు. ఇగో ఇట్లా పసుపుతోని బండారు అంటారు. పసుపు అంటే బండారుతోని అమ్మవారి బోనాలను పూజిస్తారు. ఇట్లా పూజించినాక అలంకరణ చేసి బొట్లు కొనలు పెడతారు. ఇగో మా మనవరాలు ఎగిరి అలసిపోయి పన్నది. అగో అడ్డోళ్ళ ఇంటికారు రథాలు రానే వస్తున్నాయి. దప్పుల సప్పులతోని అంగరంగ వైభవంగా అమ్మవారికి రథాలను తీసుకొస్తారు మన వాళ్ళు. ఇది ముందుది 1వది, వెనకది 2వది. భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి రథాలను అయితే తీసుకొచ్చి ఇంకా సాగనంపుతారు. వాళ్ళ కాళ్ళు కడిగి రథాలను ఇంట్లో సాగనంపుతారు పెద్ద మనిషి ఇంట్లో. అమ్మవారి బోనాలు రెడీ అయినాయి, పూజించలేనాయి. బోనాల అలంకరణ మొత్తం కంప్లీట్ అయింది. అందరి ఇండ్లలో కూడా
ఇక బోనాలన్నీ పూజించడం అయిపోయింది. ఇక అమ్మవారి దగ్గరికి పోవడే ఉంటుంది. ఆ లోపు అందరూ రెడీ అవుతారు. అన్న చెల్లె ఎట పోయేస్తారు. పెద్ద బోనం పెద్ద మనిషి ఇంట్లోకి వెళ్ళి వెళ్తుంది. ఈ బోనం వెళ్ళినాక అందరి బోనాలు సప్పులతో తీసుకొస్తారు. పూజ చేసి ఈ అమ్మవారికి పెద్ద బోనం అలా ఇంటి నుండి తీసుకొస్తారు. దాన్ని సరి చేస్తారు. ఇప్పుడు ఊరేగింపుగా అమ్మవారి దగ్గరకు పోవడం జరుగుతుంది. మీద పందిరి చిన్న ఉంది కాబట్టి కొంచెం అంగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా బోనం బయలుదేరింది. ఇక అందరూ ఊర్లో ఉన్న బోనాలన్నీ అందరూ వరుసగా వస్తారు. డప్పుల సప్పులతోని బాల వాళ్ళ వాళ్ళు కొలుస్తూ ఉంటే అమ్మవారు దిగచ్చినట్టుంటుంది. ఎంతో సాంప్రదాయంగా వాళ్ళు అమ్మవారిని కొలుస్తారు. ఇది చూడ ముచ్చటగా ఉంటుంది.
బ్రహ్మాండం లోపట మాత్రం కోరిక కలిగినది మోహం పూజయవేరా నా తాపం పూజించవేరా 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 బ్రహ్మము యేసు తరగానే కాలం లోపట ఎప్పుడైతే ఆ యొక్క కైలాసపురి పట్టణాన్ని ఏలేటోడు నాకంటే చిన్నవాడు వాడు కైలాసమందులేడు నాకంటే చిన్నవాడు మరి కైలాసం ఏలేవాడు నాకంటే చిన్నవాడు వాడు కైలాసం ఏలేటోడు నాకంటే చిన్నవాడు మరి కైలాసం ఏలేటోడు నాకంటే చిన్నోడు కైలాసం లోపట ఏనాడు ఉన్నాడు బ్రహ్మాండవంత గడగడవంత ఉన్నారు కామాశక్తి దగ్గరికి పోయి మాత్రంలో అటువంటి ఎక్కడికంటే ఒక్కడే మాయం చేసినారే అక్కడ మాయం చేసే వరకల్లా గొడవ ఏడ్చుకుంటా కామాశక్తి పోయి మాత్రము శరణమరాని 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 పైసకి రెండు బడి పిల్లలందరూ కొనుక్కోండి ఆకుపచ్చ గులాబీ రంగు అందులో ఒకని బడి పిల్లలందరూ కొనుక్కోండి ఆకుపచ్చ గులాబీ రంగు అందులో ఒకని పైసకి రెండు బడి పిల్లలందరూ కొనుక్కోండి పెడతాను పోతున్నట్టు